అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నంది డిజైన్ స్టూడియో. ఇవాళ లొకేషన్ చూసారు కదా, మనం ఇంటీరియర్ సైట్లో ఉన్నామండి. ఒక చిన్న ఇల్లు ఇంటీరియర్స్ చేసామన్నమాట. చాలా క్యూట్గా వచ్చింది, చూద్దురు కానీ. యాజ్ యూజువల్ టీవీ యూనిట్ దగ్గరకు వచ్చానండి. ఇది వచ్చేసి మనకి లామినేట్, అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. ఏమైనా పెట్టుకున్నా మంచిగా కనిపిస్తుంది అండ్ బాగుంటుంది కదా, హైలైట్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి మనం గ్లాస్ ఎఫెక్ట్ ఇచ్చాము, సో దట్ అది నీట్గా కనపడుతుంది అండ్ కొంచెం బాగుంటుంది అనేసి. అండ్ యాజ్ యూజువల్ మనం లామినేట్కి మ్యాచింగ్ రాఫ్టర్స్ ఇస్తాం కదా, అలా ఇచ్చాము. అండ్ ఫాల్ సీలింగ్ చూసారా. అండ్ ఫస్ట్ వచ్చేసి మోడర్న్ థీమ్లో ఫాల్ సీలింగ్ చేసాము, అండ్ తర్వాత కొంచెం ట్రెడిషనల్ టచ్ కూడా ఇద్దాము అనేసి మనం సిఎన్సీ వర్క్ యాడ్ చేసాం అనమాట. లాస్ట్లో యాక్రిలిక్ సిఎన్సీ అనమాట, అదంతా 3mm షీట్ పైన యాక్రిలిక్ దాంతో చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి విండో వచ్చింది, అండ్ విండోకి కూడా గ్రానైట్ ఇచ్చామన్నమాట. కొంచెం మనం అక్కడ గ్లాస్ వాడాం కదా, కొంచెం థీమ్ బాగుంటుంది అలా అనేసి. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. అండ్ మనం ప్రతి విండోస్కి ఇలా గ్రానైట్ ఇచ్చాము. డోర్స్ కూడా సేమ్ కలర్ ప్యానలింగ్ చేస్తాము. మనం లామినేట్కి ఏదైతే యూజ్ చేస్తామో అదే ప్యానలింగ్ సేమ్ అన్నిటికీ డోర్స్కి అంతా ఒకటే థీమ్ ఫాలో అవుతాం కదా, సో అన్ని డోర్స్ అదే థీమ్లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనం 2 డోర్స్ వచ్చాయి. ఇక్కడ కూడా మనం మళ్ళీ అదే లామినేట్ యూజ్ చేసాము ఇలా. అండ్ ఇది వచ్చేసి యూజువల్లీ మనం గ్లాసీ ఎఫెక్ట్లా లామినేట్ సెలెక్ట్ చేస్తారు కదా జనరల్లీ అందరూ. దీనికి మాత్రం మనం ఇలా మ్యాట్ ఫినిష్ ఇచ్చాము, చూడండి ఎంత బాగుందో. అండ్ మ్యాట్ ఫినిష్ లామినేట్కి బ్లాక్తో ఇలా హైలైట్స్ చేసాము స్లైడ్ డోర్స్కి. చూడండి, ప్లేస్ మంచిగా యూజ్ అవుతుంది కదా స్లైడింగ్కి ఇట్లా వాడితే. అండ్ పైన కూడా మనకి ఈ కలర్స్లోనే కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చాము, సో దట్ లుక్ చాలా బాగుంటుందని. అండ్ ఇది చూడండి, సిట్ అవుట్ లాగా ఎంత మంచిగా వాడుకోవచ్చు. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, పిల్లల కోసం అని హోంవర్క్ చేసుకోవడానికి అది అలా టేబుల్ కావాలంటే దీన్ని క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా లోపల వచ్చేసి ఇలా ఉంది, మనం స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ కింద టూ ర్యాక్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది అనమాట, ఎలిగెంట్గా ఉంది. పదండి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇప్పుడు. మనం త్రూ అవుట్ ద సైట్ మొత్తం అన్ని డోర్స్ ఇదే కలర్, ఇదే లామినేట్, మొత్తం ప్యానలింగ్ కూడా ఇది, మొత్తం యాజ్ యూజువల్ ఇలాగే ఇచ్చాం చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం కొంచెం గ్లాసీ యూజ్ చేద్దామని, కాకపోతే కలర్స్ చూడండి, బేజ్ కలర్ అండ్ వైట్ కలర్ కొంచెం డీసెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అల్మారా వచ్చిందనమాట, కనిపించకుండా హైడింగ్ లాగా పెట్టుకోవడానికని. 3 ర్యాక్స్ ఇచ్చాము, 3 స్లైడింగ్ ర్యాక్స్ ఇచ్చాము. ఇదేమో ఇట్ సైడ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం లేకుండే, సిమెంట్ సెల్ఫ్స్ కూడా ఏం లేకుండే, జస్ట్ మనం ఇలా కబోర్డ్స్ ఈ వుడ్తోని ఇలా చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇలా స్టోరేజ్ కూడా బాగా వస్తుంది కదా, ఇలా వాడుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ పడతాయి. అండ్ పైన కూడా మొత్తం స్టోరేజే. సో మీకు ఈ బెడ్రూమ్ ఎలా అనిపించింది, నచ్చిందా? అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ డోర్స్కి కూడా మనం సేమ్ లామినేట్ యూజ్ చేసాము, ఎక్కడ కలర్ థీమ్ మిస్ అవ్వకుండా. అండ్ ఇది వచ్చేసి కార్నర్ టేబుల్కి కూడా మనం అదే యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చిన్న 3 ర్యాక్స్ ఇచ్చాము, ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉంటుంది కదా, బెడ్రూమ్ కదా, ఏమైనా చిన్న ఐటమ్స్, ఏసీ రిమోట్స్ అలా పెట్టుకోవడానికి. పదండి మనం ఇప్పుడు కిచెన్కి వెళ్దాం. కిచెన్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి దేవుడిది యూనిట్ కనబడుతుంది అనమాట. వుడెన్లో సపరేట్గా ఇచ్చాము, అంటే ఇక్కడ ర్యాక్స్ అలా కొట్టకుండా ఇలా సపరేట్గా ఇచ్చాము. అండ్ ఇక్కడ డ్రాస్ స్టోరేజ్ కోసం అని ఇలా వచ్చాయి అనమాట, సో దట్ దేవుడి సామాన్లు, పటాలు అన్నీ నీట్గా పట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట. రండి, లామినేట్ వచ్చేసి బేజ్ కన్నా కొంచెం డార్కిష్ అనమాట, దీంట్లో పింక్ షేడ్ మిక్స్ అయింది, కొంచెం పింకిష్ బేజ్ కలర్. అండ్ హ్యాండిల్స్ చూడండి బ్లాక్ ఇచ్చాము, సో దట్ ఈ గ్రానైట్కి, ఈ ప్రొఫైల్ డోర్స్కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టు. కిచెన్లో కూడా స్టోరేజ్ బాగా ఉందండి, అన్ని సైడ్స్ ఉంది. చూడడానికి మీకు చిన్నగా అనిపిస్తుందేమో కానీ మొత్తం చాలా సామాన్లే పడతాయి యాజ్ యూజువల్ మొత్తము. అండ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది, అన్ని గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ వచ్చాయండి, బ్లాక్ కలర్
కలర్లో ఇచ్చాము. సో దట్ మనం యూజ్ చేసిన గ్రానైట్కి కిచెన్ మొత్తం 2 కలర్ కాంబినేషన్సే ఉండాలని చెప్పేసి మనం డ్రాస్ కూడా అవే కలర్లో ఇచ్చామన్నమాట. బ్లాక్ అండ్ డార్క్ బేజ్ కలర్. మీకు ఈ సైట్ ఎలా అనిపించింది, నచ్చిందా? అండ్ ఈ బడ్జెట్ ఎంతో తెలుసా అండి? జస్ట్ 5 lakhs. మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. మీకు ఈ వర్క్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.